తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల సమస్యల పరిష్కారంపై కృషి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ స్కాలర్షిప్లపై సీఎం చర్చించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై కృషి చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సమస్యలు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉండిపోయిందని కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యపై దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ కోరారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలో విద్యార్థుల సమస్యలపై అజయ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్పై సీఎం చర్చించి 10 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. వారిచ్చిన 6 పథకాలతో పాటు స్కాలర్షిప్లపై దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విద్యార్థుల పట్ల మొండి వైఖరి చూపిందని, విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. విద్యార్థులకు కేటాయించే బడ్జెట్ ఇతరత్ర పథకాలకు ఉపయోగించ దీనివల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయినట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. నుంచి చూసుకుంటే ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అలాగే పేద విద్యార్థులు అలాగే ఇంటర్ కాలేజీల నుంచి చదువుకున్నటువంటి మొత్తంగా చూసుకున్నప్పటికైతే దాదాపు పేద విద్యార్థులు మాత్రమే మన గవర్నమెంట్ కళాశాలలో చదువుకోవడానికి వస్తున్నారు. అలాగే ఎక్కడెక్కడ నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు అప్పుడు ఇచ్చినటువంటి పాత గవర్నమెంట్ ఉన్నటువంటి హామీ అలాగే ఇంటర్ కళాశాలలో భోజనం ఏర్పాటు చేస్తానన్నారు. అలాగే ఇంటర్ కళాశాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట్లాడారు. ఎక్కడ కూడా గవర్నమెంట్ కళాశాలలు అభివృద్ధి లేవు. అలాగే ఎక్కడ చూసుకున్నప్పటికైతే గత సంవత్సరం చూసుకున్నప్పటికైతే ప్రతిసారి వచ్చేటువంటి సంవత్సరం చూసుకున్నప్పటికైతే విద్యార్థుల శాతం గవర్నమెంట్ కాలేజీలలో పూర్తిగా కింది స్థాయికి పడిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కూడా అలాగే పైన ఉన్నటువంటి అధికారులు కూడా గవర్నమెంట్ కళాశాల గురించి కూడా ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. కావున రానున్న రోజులలో ఉన్నటువంటి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అలాగే మధ్యాహ్నం భోజనం పథకం కానీ విద్యార్థుల పర్సంటేజ్ పెంచడం కానీ విద్యార్థులలో చైతన్యం పెంచడం కానీ కూడా పైన ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవడం అనేది జరగట్లేదు. వెంటనే ఈ ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో విద్యార్థుల భోజనం కానీ అలాగే ఇంటర్ కళాశాల పరిస్థితి కానీ ఎక్కడ చూసినా దాదాపు చూసిన ఇంటర్ కళాశాల పరిస్థితి దాదాపు క్షీణంగా పడిపోతా ఉంది. అలాగే విద్యార్థులు దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కూడా చదువుకోలేక బస్సుల ద్వారా ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా దాదాపు నెరవేర్చాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మెదక్ జిల్లా కమిటీ.